రావోయి చందమామ ఎడారిలో కోయిలా ఏది నీ పాట తుఫానులో దీపమై మిగిలవి పూట చుట్టూర సంలా చుట్టేసే ఓ కాగితం పడవల్లే ఎడారిలో కోయిలా ఏది నీ పాట తుఫానులో దీపం. నీ కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. రుద్రాణి అసలు ఈ ఇంట్లో ఉండటానికి నేను కూడా ఒక రకంగా కారణం. నేను తన వల్ల పడిపోయి నాకు తెలియకుండా నీకు చాలా వరకు ద్రోహం చేశాను. నీ కష్టాలకి కన్నీళ్లకి ఒక రకంగా నేను కూడా కారణమయ్యాను. నన్ను క్షమించు. ఆ భగవంతుడి దయ వల్ల ఏదో ఒకటి చేసి మీ కష్టాన్ని ఆ భగవంతుడే తీర్చేయాలి. ఆ రుద్రానికి బుద్ధొచ్చేటట్లు చేసి భరత్ బాబుని నీకు దక్కించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రిక. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ భగవంతుడు కూడా నాకేమీ సహాయం చేయలేడు నీర్జ. ఏం జరగాలో అదే జరుగుతుంది. అత్తయ్య క్షేమంగా తిరిగి వస్తే నాకంతే చాలు. విక్రమ్, ఎలా ఉన్నావురా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఇక్కడ పరిస్థితులేం బాలేవు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క రుద్రాణి భరత్తో పెళ్లికి సిద్ధపడింది. అసలు దీన్ని ఎలా ఆపాలో నాకు తెలియట్లేదమ్మా. అది పెళ్లికి సిద్ధపడింది సరేరా, మరి భరత్ ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకోక ఏం చేస్తాడమ్మా? ఆ రుద్రాణి మీనాక్షి గారిని ఎక్కడో దాచిపెట్టి చంపుతానని బెదిరిస్తుంది. దానికి భరత్ గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చంద్రిక కూడా నిస్సహాయంగా ఉండిపోయింది. అందుకే ఆ రుద్రాణి చెప్పినట్టల్లా ఆడాల్సి వస్తుంది. అసలు ఆ రుద్రాణిని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉందమ్మా. నేను ప్రేమించింది నిజంగా ఇలాంటి మనిషినేనా అని నా మీద నాకే కోపంగా ఉంది. నాకు అవకాశం దొరికితే ఆ రుద్రాణి పీక పిసికేయాలన్నంత కోపంగా ఉంది. అది మనిషి కాదమ్మా, నరరూప రాక్షసి. చాలా కరెక్ట్గా చెప్పావు విక్రమ్. అమ్మా, మళ్ళీ చేస్తాను. నిజమే, నేను రాక్షసిని. ఆ విషయం చాలా లేటుగా అర్థం చేసుకున్నావు. పోన్లే, ఇప్పటికైనా నీకు అర్థమైందిగా. నన్ను తర్వాత తిట్టుకుందు గాని ముందు నాకొక సాయం చేసి పెట్టు. సాయం చేయాలా? నీకా? అది ఇంపాసిబుల్. సాయం అంటే అదేదో పెద్ద పనేం కాదు, చాలా సింపుల్. నేత్ర అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తనకిదిగో ఈ లెటర్ ఇవ్వాలి. నేనెందుకు ఇవ్వాలి? అదేదో నువ్వే ఇచ్చుకో. అయినా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నావా? నేనే ఇచ్చేదాన్ని. కాకపోతే ఈ పెళ్లి తర్వాత నేనుండను కదా, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను. కావాలని మోసం చేసి మీనాక్షి గారిని కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంటున్నావు కదా. పెళ్ళైన తర్వాత ఇంకెక్కడికి వెళ్తావు? నువ్వు అనుకున్నది సాధించావు కదా. పిచ్చి విక్రమ్, ఆ మాత్రం తెలీదా? పెళ్ళైన తర్వాత ఎక్కడికెళ్తారు? హనీమూన్కి వెళ్తాం. అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను. నాకీ మాత్రం హెల్ప్ చేయలేవా ఏంటి? ఎలాగైనా సరే నేత్రకు అందించు.
ఇది? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? తను ఎవరనుకున్నావు? నా ఫ్రెండ్, నా డీరెస్ట్ ఫ్రెండ్. నీ మీద నమ్మకంతో లెటర్ నీ చేతికిస్తే ఇలా విసిరి కొడతావా? ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు పెళ్లి కాబోతున్న విషయం తెలిసి తను రాబోతుంది. నేను హ్యాపీగా ఉన్నానంటే ఈ ప్రపంచంలో సంతోషించే ఏకైక వ్యక్తి నా ఫ్రెండ్ నేత్ర. నువ్వు చేసే పనులకి నీకు వత్తాసు పలుకుతుందంటే తనెలాంటి మనిషో నాకు అర్థమవుతుంది. మరో ఆడదాని మాంగళ్యాన్ని బలవంతంగా లాక్కుంటున్నా నిన్ను చూసి తిట్టుకోవాల్సింది పోయి నిన్ను అప్రిషియేట్ చేయడానికి వస్తుందంటే తనెలాంటి గొప్ప మనిషో నేను అర్థం చేసుకోగలను. చూడు విక్రమ్, నీకేదైనా కోపం ఉంటే నన్ను తిట్టు, అంతేకాని నా ఫ్రెండ్ ఏమన్నా అన్నావంటే మర్యాదగా ఉండదు. దానికి చిన్న అవమానం జరిగినా నేను తట్టుకోలేను. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటుందంటే ఒకవేళ నాకు తెలిసిన నేత్ర అయి ఉంటుందా? మరి ఇంతకాలం నేత్ర ఎక్కడున్నట్టు? ఇన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? రుద్ర, ఎన్ని సంవత్సరాలైందే నిన్ను చూసి. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకూడదని నిన్ను వారించాను. పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం వల్ల నీ జీవితం నాశనమవుతుందని ఎంత చెప్పినా నా మాటను వినలేదు. ప్రేమలో మోసపోయిందాన్ని, నాలాగా నీ జీవితం నాశనం కాకూడదని ఎంతో చెప్పి చూశాను. కానీ నువ్వు నా మాట వినలేదు. ఏ రోజుకైనా ఆ భరత్ని పెళ్లి చేసుకుని నీకు కనిపిస్తాను, అప్పటి వరకు నాతో మాట్లాడొద్దు, నన్ను కలిసే ప్రయత్నం చెయ్యొద్దు అన్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు దూరం అయ్యావు. నిన్ను దూరం చేసుకుని నేను ఎంత బాధపడుతున్నానో నీకు బాగా అర్థమయ్యుంటుంది. ఎందుకంటే నన్ను దూరం చేసుకుని నువ్వు నాలాగే బాధపడతావని నాకు తెలుసు రుద్రాణి. ఏదైతేనే చివరికి అనుకున్నది సాధించావు. ఎలా ఒప్పించావో ఏం చేశావో నాకు తెలియదు, కానీ మొత్తానికి భరత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించావు. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.